హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు చిల్డ్రన్స్ ఫేవరెట్ ఫుడ్ అండి, వైట్ సాస్ పాస్తా అంటంతోనే పిల్లలు ఎగిరి గంతేస్తారు కదా, అంత డెలిషియస్గా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో కూడా అంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రెస్టారెంట్లోనే కాదండి, ఇంట్లో కూడా అంతే టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా సింపుల్ అండి, చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఇందులో చాలా రకాలు ఉంటాయి కదండి. రెడ్ సాస్ పాస్తా ఉంటుంది, చీజ్ పాస్తా ఉంటుంది, చికెన్ పాస్తా ఉంటుంది, ఎగ్ పాస్తా ఉంటుంది. ఆల్రెడీ నేను రెడ్ సాస్ పాస్తా ప్రిపేర్ చేశానండి, అది ఉంది మన ఛానల్లో. ఇది మాత్రం ఈరోజు నేను వైట్ సాస్ పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి పాస్తా వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు దాన్ని బాయిల్ చేసుకోవాలండి. ఈ లోపల మనం సాస్ ప్రిపేర్ చేసుకుందాము. పక్కన వేరే స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. ఇది ఓన్లీ బటర్తోనే బాగుంటుందండి, ఆయిల్తో అస్సలు బాగుండదు అనమాట, స్మెల్ వస్తుంది. ఇందులోకి ఒక 1/2 కప్ వరకు మైదా వేసుకొని చాలా స్లో ఫ్లేమ్లో దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి మంచిగా. ఈ విధంగా మంచి కలర్ వస్తుంది కదా, ఇట్లా మొత్తం డ్రై అయిపోయే వరకు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ సాస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఒకటేసారి మొత్తం పోస్తే ముద్దలాగా అయిపోతుంది. అందుకని కొంచెం వేసుకుంటూ మనం ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. సాస్ చాలా థిక్గా మంచిగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ సాస్తోనే టేస్ట్ అంతా వస్తుందన్నమాట. ఈ విధంగా మంచిగా సాస్ ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ సాస్ని మనం సపరేట్గా వేరే బౌల్లోకి తీసుకుందాము. ఇదైతే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. పాస్తా అంటే చాలా మందికి చాలా వరకు ఇష్టం కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చేసిన దాన్ని లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు చెక్ చేసి ఒకసారి తయారు చేయండి, చాలా బాగుంటుందండి. దేని టేస్ట్ దానికే ఉంటుందన్నమాట. ఇదంతా మనం బౌల్లోకి తీసుకుందాము ఫస్ట్. ఆ తర్వాత పాస్తా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని నేను ఒక చల్లటి నీళ్ళల్లోకి వేస్తున్నాను. వెంటనే మనం చల్లటి నీళ్ళల్లోకి వేయటం వల్ల అవి పొడిగా ఉంటాయండి. మామూలుగా తీసి పక్కన పెట్టేస్తే ఒకదానికి ఒకటి అంటుకుపోతాయి అన్నమాట. కొంచెం చల్లటి వాటర్లోకి వేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక క్యాప్సికమ్ కూడా అందులో క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని స్వీట్ కార్న్ కూడా వేస్తున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, కానీ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. రెడ్ క్యాప్సికమ్ కూడా వేస్తున్నానండి. నేను మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. మీరు స్వీట్ కార్న్ బదులుగా అందులోకి బఠానీ కూడా వేసుకోవచ్చండి, ఏది వేసుకున్నా బాగుంటుంది. నేనైతే బఠానీ కూడా వేస్తున్నానండి. దాంతోపాటు అన్నీ ఉంటే పిల్లలు కూడా చక్కగా కలర్ఫుల్గా ఉంటుంది కదండి, చూస్తూ చాలా మంచిగా అన్ని కలర్స్ ఉండటం వల్ల బాగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. హెల్దీ కూడా కదండి, ఇవన్నీ మనం విడివిడిగా ఇవ్వలేం కదా, ఇట్లా మంచిగా రెసిపీ లాగా చేసిస్తే హ్యాపీగా తినేస్తారు. ఆ తర్వాత అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాస్ని వేసుకోవాలి. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూసారా, చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో సాస్, అసలు చాలా చాలా బాగుంటుందండి. చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇది. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇది ఎందుకంటే మొత్తం ప్రిపేర్ అయిపోయేసరికి ఇంకా థిక్గా అయిపోతుంది, బాగుండదు అనమాట. మనకు సాస్ లాగా ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇది వైట్ సాస్ పాస్తా కాబట్టి ఇది వైట్గానే కనిపించడం కోసం అని చెప్పేసి పెప్పర్ వాడుతున్నానండి. ఇందులోకి అసలు కారం అనేది వేసుకోకూడదు. ఆ తర్వాత కొంచెం ఆరిగానో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. చెప్పాను కదా ఆల్రెడీ చిల్లీ ఫ్లేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఎండుమిర్చిని కొంచెం మిక్సీలో వేసుకొని ఒక డ్రాప్ వచ్చి ఆయిల్ వేసుకొని మిక్సీ చేసుకుంటే రెడ్ చిల్లీ అయిపోతుందండి, అది చికెన్ ఫ్లేక్స్. ఆ తర్వాత అందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. వావ్, చూస్తుంటేనే అసలు ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే అద్దరిపోని ఉంటుందండి. ఇందులోకి నేను చీజ్ కూడా వేస్తున్నాను. చీజ్ వేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుందండి. మనం బయట అయితే ఎలాగైతే టేస్ట్ చేస్తామో అది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే టేస్ట్ వస్తుందన్నమాట. మీరు కూడా తప్పకుండా చీజ్ వేసుకోండి.
ఏ రెసిపీని ఎలా తినాలో అలాగే తినాలండి. మనం దీన్ని ఎందుట్లోనూ ఏది కూడా స్కిప్ చేయకుండా మొత్తం అన్నీ వేసుకోవటం వల్ల మనకు అదే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను మీకు సర్వింగ్ బౌల్లో తీసుకొని చూపిస్తాను ఎలా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ద్వారా మీకు ఎలా కుదిరిందో నాకు తెలియచేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.